హై టు ఆల్. ఎంఎస్ వర్డ్లో మనకు ఇండెక్స్ పేజ్ ఏ విధంగా తయారు చేసుకుందో మనం చూసుకుందాం. సో మొదట మనం పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఆ యొక్క పేజ్ సైజ్ వచ్చేసి నేను A4 అనేది తీసుకుంటున్నాను అండి. అండ్ ఓరియంటేషన్ మనకు పోర్ట్రేట్లో ఉండేటట్లు చూసుకోవాలి. అండ్ మార్జిన్స్ వచ్చేసి నార్మల్ ఉపయోగిస్తున్నానండి, ఎందుకంటే నాకు 4 దిక్కులు కూడా సమానంగా ఉండడం కోసం నేను 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను అనమాట. తర్వాత వచ్చేసి హోమ్లోకి వచ్చేసి నేను ఇక్కడ ఇండెక్స్లో ఏవైతే సమాచారం ఉండాలనుకుంటానో సో వాటన్నిటి కూడా మొదట టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇండెక్స్ అనేది నాకు మెయిన్ హెడ్డింగ్ కాబట్టి ఇది వచ్చేసి నేను మిడిల్లో ఉంచాలనుకుంటున్నాను కాబట్టి దానికోసం అలైన్ సెంటర్ దాని యొక్క షార్ట్కట్ Ctrl+C అనేది ఉపయోగిస్తానండి. లేదా మీరు ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటుంది పారాగ్రాఫ్లో, ఇక్కడ అలైన్ సెంటర్ ఈ యొక్క ఆప్షన్ని ఉపయోగించినా కూడా మనకు అలైన్ సెంటర్ రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్టు మనకు టెస్ట్ చాలా చిన్నగా ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకు కేవలం 11 పాయింట్లు మాత్రమే ఉంది. అయితే నాకు ప్రింటింగ్ ఇచ్చిన దాని తర్వాత బాగా కనిపించడం కోసం నేనేం చేస్తున్నానంటే 16 పాయింట్స్ అనేది ఉపయోగించేస్తున్నాను అనమాట. అండ్ దాని తర్వాత యొక్క ఫాంట్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. ఫాంట్ వచ్చేసి టైమ్స్ న్యూ ఇచ్చేస్తున్నాను. అండ్ బోల్డ్ అనేది ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా కాస్త పెద్దగా ఇవ్వాలనుకుంటే కూడా మీరు 18 పాయింట్స్ అనేది కూడా మీరు ఇవ్వచ్చు. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కొన్ని డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేస్తున్నానండి. సో ఉదాహరణకి చూసుకున్నట్లయితే నేమ్. సో ఇక్కడ నేమ్ అనేది మనకు ఇంత పెద్ద సైజ్ అయితే అవసరం లేదు. సో ఎందుకంటే ఇండెక్స్కి అండ్ మెయిన్గా మిగతా యొక్క సమాచారం కూడా డిఫరెన్స్ ఉండాలని కోసం నేను ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది కాస్త తగ్గిస్తున్నాను. సో ఇక్కడ నేమ్ చేసిన దాని తర్వాత ఇక్కడ మీరు డాటెడ్ లైన్స్ అయినా మీరు ఉపయోగించుకోవచ్చు, లేదంటే షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్ అయినా ఈ రకంగా ప్లెయిన్ లైన్ వచ్చేటట్లయినా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. అయితే నేను ప్రస్తుతం వచ్చేసి ఓన్లీ డాటెడ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ సో నేమ్ తర్వాత మనకి ఏమేమి వస్తున్నాయో సో ఇక్కడ అన్నీ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేమ్, సబ్జెక్ట్, సో సబ్జెక్ట్కి సంబంధించిన యొక్క సెక్షన్ వదిలేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ పెద్దగా అవతలకి వచ్చేసింది అంటే జస్ట్ కొన్ని ఎరేజ్ చేయండి, సో ఆటోమేటిక్గా మనకు దాంట్లోకి సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో సబ్జెక్ట్ ఏదైతే ఉందో సో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయడం కొరకు ఇక్కడ మనం స్పేస్ అనేది ఇచ్చేస్తాం. నెక్స్ట్ సో సబ్జెక్ట్కి కావాల్సిన యొక్క సెక్షన్ ఇచ్చిన దాని తర్వాత నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ స్టడీస్ అంటే ఏం చదువుతున్నారు అనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయడం కోసం నేను స్టడీస్కి సంబంధించిన యొక్క సెక్షన్ కూడా వదులుతున్నాను. దాని తర్వాత డివిజన్, సో సెక్షన్గా లేకపోతే డివిజన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సింది కోరుచున్నాను. నెక్స్ట్ వచ్చేసి రోల్ నంబర్, సో దానికి కూడా ఒక సపరేట్ సెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాను అనమాట. ఫైన్. సో ఎక్కువగా వచ్చినాయి లైన్ నెక్స్ట్ లైన్కి వచ్చిందంటే సో కొన్ని ఎరేజ్ చేయండి, ఆటోమేటిక్గా అది మనకు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు ఎంఎస్ వర్డ్లో మనకు గ్రీన్ లైన్స్ కానీ రెడ్ లైన్స్ కానీ మనకు వచ్చేస్తుంది అనమాట. సో గ్రీన్ లైన్స్ ఎందుకంటే మనకు పంక్చుయేషన్స్ పరంగా ఏదైనా మిస్టేక్ ఉంటే ఆ విధంగా రావడం జరుగుతుంది. అండ్ రెడ్ లైన్ వచ్చేసి మనకు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అది డిక్షనరీలో లేదు అంటే మనకు రెడ్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మనం రాసింది కరెక్ట్ అనుకున్నప్పుడు ఇగ్నోర్ వన్స్ అనేది చేస్తే ఆ యొక్క గ్రీన్ మార్క్ కానీ రెడ్ మార్క్ కానీ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుందన్నమాట. ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి నేను ఇంకా మళ్ళీ ఒక టేబుల్ లాగా నేను ఉపయోగించాలనుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ టేబుల్, సో ఎన్ని రోస్ కావాలి ఎన్ని కాలమ్స్ కావాలనే దాన్ని బట్టి మీరు అందులో ఏవైతే ఇంక్లూడ్ చేయాలనుకున్నారో వాటన్నిటి కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయడం కొరకు ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ కావాలని తీసుకోవాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, ఇవి కూడా మనకు సరిపోవు కాబట్టి ఇన్సర్ట్ టేబుల్ని క్లిక్ చేసి ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నంబర్ ఆఫ్ రోస్. సో నంబర్ ఆఫ్ కాలమ్స్ అనగా సో మనకు వచ్చేసి నిలువు గీతలు, నంబర్ ఆఫ్ రోస్ అనగా అడ్డు గీతలు అండి. సో ఇప్పుడు నేను కాలమ్స్ వచ్చేసి 5 తీసుకుంటాను, నంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి ఒక 20 ఇచ్చేస్తానండి, ఓకే చేశాను. సో ఈ విధంగా మనకు నంబర్ ఆఫ్ రోస్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అని తీసుకోవడం జరిగింది. సో ఇంకా మనకు చాలా స్థలం ఉంది కాబట్టి మనం ఇంకా అదనపుగా కావాలనుకుంటే మీరు ఈ టేబుల్ని సెలెక్షన్ చేసినప్పుడు మనకు డిజైన్ లేఅవుట్ అని పైన మెనూకు 2 ఆప్షన్స్ వస్తాయండి. ఇది సెలెక్షన్లో లేకున్నప్పుడు మీరు పక్కన ఉన్నారనుకోండి మనకు ఎటువంటి డిజైన్ ఆర్ లేఅవుట్ అనేది మనకు అస్సలకి రాదు. సో ఇక్కడ చూడండి, సో దీన్ని సెలెక్షన్ చేసినప్పుడు మాత్రమే డిజైన్ లేఅవుట్ అనేది మనకు రావడం జరుగుతుంది. మిగతా భాగాల్లో మీరు ఉన్నారంటే ఇక్కడ పైన ఏ యొక్క ఆప్షన్ అయితే మనకు రాదనమాట. ఫైన్. సో ఇప్పుడు దానిలో మనకి ఇంకా చాలా స్థలం ఉంది కాబట్టి దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సెలెక్షన్ చేసి ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ బిలో అనే ఒక ఆప్షన్ ఉపయోగిస్తాను. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకు ఎన్ని కావాలంటే అన్ని యొక్క రోస్ కానీ కాలమ్స్ కానీ మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఉదాహరణకి నాకు ఇన్నే చాలా అనుకున్నాను, సో ఇన్ని మాత్రమే నేను యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి ఈ యొక్క కాలమ్స్ లోపల
ఏవైతే మనం మెన్షన్ చేయాలనుకున్నామో ఉదాహరణకి సీరియల్ నంబర్, తర్వాత వచ్చేసి డేట్, నెక్స్ట్ టైటిల్. సో ఆ యొక్క చాప్టర్ పేరు కానీ టైటిల్ కానీ ఏదైనా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ పేజ్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్. సో సిగ్నేచర్ ఆర్ రీమార్క్స్. సో రీమార్క్స్ ఏదన్నా ఉంటే ఆ యొక్క రీమార్క్స్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ ఇచ్చేసాను. అయితే ఇక్కడ మనకు ఏవైతే అనవసరంగా అంత స్పేస్ అయితే ఎక్కువగా ఆక్యుపై చేయవో వాటికి తగినంత ఇక్కడ మనం స్పేస్ ఇవ్వాలి. సో సీరియల్ నెంబర్కి నాకు పెద్ద స్థలం అవసరం లేదు కాబట్టి నేను చిన్నగా ఉపయోగిస్తున్నాను. అండ్ డేట్ కూడా అంత పెద్ద స్థలం అవసరం లేదు కాబట్టి మాన్యువల్గా ప్రతిదీ కూడా మనము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుందండి. అండ్ పేజ్ నెంబర్కి ఇంత స్థలం కూడా అవసరం లేదు కాబట్టి దాన్ని కూడా మనము ఈ విధంగా తగ్గించేస్తున్నాం. ఫైన్. సో ఈ విధంగా తగ్గించేసిన దాని తర్వాత మనకు టెస్ట్ అలైన్మెంట్ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క టెస్ట్కి సంబంధించిన సెలెక్షన్ చేశాను. అండ్ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. సో 11 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే కాస్త ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నానండి. సో ఉదాహరణకు ఒక 16 పాయింట్స్ అనేది నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇచ్చిన దాని తర్వాత మనకు ఈ విధంగా టెస్ట్ అనేది డిస్టర్బ్ కావడం జరిగింది. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే మళ్ళీ దీన్ని మొత్తాన్ని సెలెక్షన్ చేసి ఆ యొక్క టెస్ట్ సైజ్ వచ్చేసి కాస్త నేను 16 పాయింట్స్కి ఉపయోగించాను. సో ఈ విధంగా ఉపయోగించిన దాని తర్వాత టెస్ట్ వచ్చేసి మనకు జిగ్జాగ్గా ఎలా అంటే అలాగ వచ్చేసింది కాబట్టి సో దానికోసం మళ్ళీ ఏం చేస్తున్నాను, టెస్ట్ని సెలెక్షన్ చేసి ఇక్కడ మనము లేఅవుట్ అండ్ డిజైన్ రెండు కూడా మనం సెలెక్షన్ చేస్తేనే వస్తుందండి. సో లేఅవుట్లోకి వెళ్ళిన దాని తర్వాత ఇక్కడ అలైన్ సెంటర్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ సీరియల్ నెంబర్ మనకు పక్కగా వెళ్ళిపోయింది. మనకు సమానంగా రావాలంటే ఇక్కడ ఉన్న లైన్ని మీరు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తే మనకి ఈ విధంగా సెట్ కావడం జరుగుతుంది. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి అనుకుంటే సో మనం ప్రతిదీ కూడా మనం మాన్యువల్గా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దానికోసం నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేంజెస్ చేయడం లేదు. సో ఈ రీతిగా నేను కావాలనుకున్నాను. సో లేదు ఇంకా చిన్నగా కావాలనుకుంటే మీరు ఫాంట్ సైజ్ అయినా మీరు తగ్గించేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను 16 ఇచ్చాను, 14 కావాలనుకుంటే 14 అన్నా మీరు ఇవ్వచ్చు అనమాట. ఫైన్. సో ఈ విధంగా ఇచ్చిన దాని తర్వాత ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్, ఒక రౌండెడ్ షేప్ అనేది తీసుకుంటున్నాను, రౌండెడ్ రెక్టాంగిల్ ఈ విధంగా డ్రా చేసేసి ఇండెక్స్కి ఇందులో నేను కలర్ అనేది ఉపయోగించాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఏ యొక్క కలర్ అని మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఇది కనపడకపోయింది అంటే రైట్ క్లిక్ చేసి ఆర్డర్ సెండ్ బిహైండ్ టెస్ట్ అని చేయండి. సో ఇక్కడ మనకు టెస్ట్ బ్లాక్ కలర్లో ఉంది అండ్ దాని యొక్క షేప్ కూడా బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి టెస్ట్ని సెలెక్షన్ చేసి ఇక్కడ వైట్ కలర్ అనేది నేను ఇక్కడ ఫాంట్కి అప్లై చేస్తున్నాను. సో ఈ రకంగా మనకు ఇండెక్స్ కలర్ అండ్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా రెండు సపరేట్గా ఉండదు, అట్లా మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఫైన్. సో ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చెక్ చేసుకుందామండి. సో మనకి ఏ విధంగా ఉందో మనకు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రావడం జరిగింది. ఇంకా నాకు ఇక్కడ బార్డర్స్ రావాలి అని అనుకుంటే మీరు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి బార్డర్స్, ఇక్కడ మనకు నన్ అనేది ఉంది. సో నాకు ప్రస్తుతం బార్డర్స్ కావాలనుకుంటే ఇక్కడ మనకి ఏ యొక్క బార్డర్ కావాలంటే అటువంటి బార్డర్ మీరు మీకు నచ్చిన యొక్క బార్డర్ మీరు తీసుకోవచ్చు. సింపుల్గా ఉండాలంటే సింపుల్ యొక్క బార్డర్ మీరు ఉపయోగించండి. దాని తర్వాత బార్డర్ యొక్క సైజు కూడా మీరు తీసుకోవచ్చు. సో ఏ యొక్క సైజు కావాలంటే ఆ యొక్క బార్డర్ సైజ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఉదాహరణకు నేను 3 పాయింట్స్ మాత్రమే ఉపయోగించేస్తున్నాను. అండ్ దాని తర్వాత కలర్ మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఆ యొక్క బార్డర్ కలర్ అనేది మీరు ఇవ్వచ్చు. ప్రస్తుతానికి నేను బ్లాక్ ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇంకా ఏదన్నా బొమ్మలు కానీ ఏదైనా డిజైన్స్ కావాలంటే ఈ విధంగానే మీరు ఇవ్వచ్చు అనమాట. మనం పెళ్లి పత్రికలు అలా చూసుకున్నట్లయితే సో మనకి బార్డర్స్ ఇలా రకరకాలుగా ఉంటుంది. అయితే పెళ్లి పత్రికలు వచ్చేసి మనకు వేరే యొక్క సాఫ్ట్వేర్లో తయారు చేస్తామండి. సో దీంట్లో అయినా మనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే అది ప్రొఫెషనల్గా తయారు చేసేది దానికి రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి గుర్తించవలసిందిగా కోరుచున్నాను. సో ఈ విధంగా తీసుకున్న దాని తర్వాత ఓకే చేశాను. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రింట్ ప్రివ్యూ చూసుకుందామండి. సో ఈ విధంగా మనకు ఇండెక్స్ కవర్ పేజ్ అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఇదే రకంగా మనం ప్రింటింగ్ ఇచ్చామంటే అది బ్లూ కలర్లో కావాలన్నా లేకపోతే రెడ్ కలర్లో కావాలన్నా మీకు ఏ కలర్ కావాలంటే అప్పుడు ప్రతి దాన్ని మళ్ళీ మనము కలర్ అంతా కూడా చేంజెస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఉదాహరణకు నేను మొత్తాన్ని సెలెక్షన్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని రెడ్ కలర్లో కావాలంటే రెడ్ కలర్లో ఈ విధంగా చేంజెస్ చేయాల్సిందే. సో మళ్ళీ షేప్ని సెలెక్షన్ చేశాను. ఫార్మాట్లోకి వెళ్ళి ఎందుకు ఫార్మాట్లోకి వెళ్తున్నానంటే ఇక్కడ షేప్ తీసుకున్నాను కాబట్టి షేప్ని సెలెక్షన్ చేసినప్పుడు మాత్రమే ఫార్మాట్ ఆప్షన్ వచ్చేసి అందులో షేప్ ఫిల్లోకి వెళ్ళి రెడ్ కలర్ అనేది ఉపయోగించేస్తున్నాను. అండ్ ఇక్కడ టేబుల్ని కూడా మనకు ఈ యొక్క రోస్ అండ్ కాలమ్స్ కూడా మనకు బ్లాక్ కలర్లో ఉన్నాయి. సో దీనికోసం నేను చేస్తాను రెడ్ కలర్ కావడం కోసం లేఅవుట్లోకి వెళ్ళి డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ మనము ఆ యొక్క థిక్నెస్ ఏది కావాలని దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. అండ్ దాని యొక్క సైజ్ ఎంత ఉండాలి అండ్ దాని తర్వాత పెన్ కలర్ సో ఎంత ఉండాలని తీసుకున్న దాని తర్వాత ఇక్కడ మనకు ఆల్ బార్డర్స్ మనం ఆల్రెడీ తీసుకుని ఉన్నాం కాబట్టి ఆ విధంగా వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మొత్తం లైన్
అండ్ బార్డర్ థిక్నెస్ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ పెట్టేస్తున్నాను. అండ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ పెట్టేసి బార్డర్స్లో ఆల్ బార్డర్స్ అనేది ఉపయోగించేసాను. సో ఈ విధంగా మనం చూడొచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ బార్డర్స్ టోటల్గా ఉన్న యొక్క పేజ్ కూడా కలర్ చేంజ్ చేసుకోవడం కోసం బార్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న కలర్ బ్లాక్కి బదులు నేను రెడ్ అనేది ఉపయోగించి ఓకే చేశాను. సో ఇక్కడ మనకు ఇంకా ఇక్కడ ఇండెక్స్ అనేది మనకు మిస్ అయింది కాబట్టి దాన్ని కూడా మనము వైట్ కలర్లోకి మార్చేస్తున్నాను. సో ఈ రకంగా ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూసుకుందామండి. సో ఈ రకంగా మనకు రెడ్ కలర్లో ప్రింటింగ్ కావాలనుకుంటే ఈ విధంగా ఇవ్వచ్చు. సో బ్లూ కలర్లో కావాలంటే సేమ్ ఇందాక ఏదైతేగా అయితే చెప్పానో సో ఆ రీతిగా మీరు మొత్తం కలర్స్ అన్ని ప్రతిదీ సెలెక్షన్ చేసుకోవాలి. దాని యొక్క కలర్ అనేది మార్చుకుంటూ రావాల్సిందిగా వచ్చేస్తుందండి. సో ఇది అండి మనము ఎంఎస్ వర్డ్లో ఇండెక్స్ పేజ్ని తయారు చేసుకునే విధానం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.